నమస్తే టీవీ7 న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలో పెద్ద తంబులం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర వినాయక చవితి స్వామిని సందర్శించి నమస్కరించుకున్నాడు. వినాయక మిత్ర మండలితో మాట్లాడడం జరిగింది. కూటమి నాయకుడు మాజీ ఎంపీటీసీ డి నాగరాజు ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథిని కలిసి నాకు అన్యాయం జరిగిందని, కొన్ని కారణముల వలన మధ్యాహ్న భోజనము ఏజెన్సీ మాకు దక్కకుండా చేశారు. నేను 7వ బూత్ నెంబర్ 179 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆయన వాల్మీకిని, నేను కూడా వాల్మీకి అని కష్టపడ్డాను. అయినా నాకు అన్యాయం జరిగింది. ఇక హే దేవ చేసి మాట్లాడారు, ఎద్దేవ చేసి మాట్లాడారు. కృష్ణమ్మ జనసేన పార్టీ వాళ్ళు కలిసి డబ్బులకి డీలింగ్ అయిందని మాకు జనసేన పార్టీ కార్యకర్తల ద్వారానే తెలిసింది. ఎమ్మెల్యే మాకు న్యాయం చేయండి అని అడగడం జరిగింది. ఎమ్మెల్యే స్పందించి త్వరలోనే పరిష్కారం చేస్తానని తెలియజేయడం జరిగింది. వైస్ ఎంపీటీసీ డి నాగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నా భార్య వైస్ ఎంపీ డి రాజేశ్వరి, కర్నూలు జిల్లా మహిళా కార్యదర్శి అధ్యక్షురాలు. సార్ ఒక నిమిషం సార్. 361 బి సర్వే నంబర్, అది గవర్నమెంట్ సీలింగ్ ల్యాండ్. దాంట్లో ప్రైవేట్ వ్యక్తి ప్లాట్లు వేసి అమ్మాడు. దానికే మళ్ళీ ప్లాట్లు గవర్నమెంట్ నుంచి పట్టాలు ఇప్పించారు. దాని మీద మీ కనుక్కొని చెప్తాను. నాకు పూర్తి సమాచారం లేదు దాని గురించి. మీరు ఇప్పుడు చెబుతున్నారు కాబట్టి సమస్య, ఒకసారి ఎంఆర్ఓని కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను. అవసరమైతే ఎంఆర్ఓని తీసుకొని వచ్చి మీకు చూపిస్తాను. ఏమంటే సార్, మా ఆదోని మండలం పెద్ద తుమ్మల గ్రామం, కర్నూలు జిల్లా. ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చినారు ఊరికి. మేము మరి వాల్మీకి, ఆయన మరి వాల్మీకి. మేము వాల్మీకి అని మేము గెలిపించినాము. మాకు అన్యాయం జరిగింది. ఏంటంటే కొన్ని కారణాల వల్ల మాకు అన్యాయం జరిగింది. మిడ్ డే మీల్స్లో మేము ఎప్పటి నుంచో పోరాడినాం. మా 7వ బూత్ నంబర్, నేను ఎక్స్ ఎంపీపీ. మా బూత్లో 197 మెజార్టీ వచ్చింది. అయినా మాకు అన్యాయం జరిగింది. వాళ్ళు ఏదో కొంతమంది మాకు తెలియదు, ఒక గ్లాసుల్లో కృష్ణమ్మ వీళ్ళు ఏదో డబ్బులు డీలింగ్ అయిందని చెప్తున్నారు. మేమంటే చూడలేదు, మనకంటే వాస్తవాలు తెలియదు. వాళ్ళ కార్యకర్తలు మాత్రం, గ్లాస్ కార్యకర్తలు మాత్రం వాళ్ళు పిలిపించినారంట. వాళ్ళు 50,000 తీసుకోంటే వాళ్ళు వాళ్ళని వాపస్ వచ్చినారు, వాళ్ళే చెప్పినారు. అంతవరకు తెలుసు మనకి. దానికోసం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లా మా టీడీపీ నాయకుడు డి నాగరాజు, మా నాయన ఇంతకుముందు 2 సార్లు జెడ్పీటీ చేసినాడు, 2 సార్లు ఎంపీపీ చేసినాడు, 2 సార్లు మార్కెట్ చైర్మన్ చేసినాడు. మాకు ఇంత హోదా ఉన్నా కానీ మాకు న్యాయం జరగడం లేదు. ఇట్లా అన్యాయం జరిగింది. ఆల్రెడీ వాళ్ళ బీజేపీ కార్యకర్తలకు మనకు తెలుసు ఇదంతా ఇది అయిందని. ఎమ్మెల్యే దృష్టి తీసుకోపోయినా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.